రైట్. నెల్లూరు నుంచి ఎస్పీ తిరుమలేశ్వర్ను బదిలీ చేశారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. తిరుమలేశ్వర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఏ సమీకరణలతో తిరుమలేశ్వర్ని ట్రాన్స్ఫర్ చేశారు? చక్రి, నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి దాదాపుగా సంవత్సరం నుంచి విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని ఒక్కసారిగా కూడా బదిలీ పెట్టబడింది. ఏదైతే నెల్లూరు జిల్లాలో ఈ తిరుమలేశ్వర్ రెడ్డి గతంలో కూడా డిఎస్పీగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరికి సంబంధించినటువంటి ప్రాంతంలో మ్యారేజ్ చేసుకోవటం, అదేవిధంగా వారి మామ అయినటువంటి గురవారెడ్డి ఉదయగిరి ఏదైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి వారి అనుచర వర్గంలో తిరగడం, అదేవిధంగా వైసీపీ పార్టీలో తిరగడంతో కూడా ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేతలంతా కూడా ఆ వీడియోస్ ని, ఆ ఫొటోస్ అన్నిటినీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క ఆరా తీసినటువంటి కేంద్ర ఎలక్షన్ కమిషన్ వీటి వెంటనే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క ఆదేశాలు కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ పైన కూడా ఆదేశాలు ఇటు బదిలీ చేస్తున్నట్లు, అంటే ఎన్నికలకు సంబంధం లేనటువంటి విధుల్లో పాల్గొనే విధంగా డ్యూటీ చేసే విధంగా బదిలీ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ఈ ఆదేశాలు చేయడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల మీద పెట్టినటువంటి కేసులన్నిటి కూడా పట్టించుకోకపోవడం, అదేవిధంగా వాళ్ళ మామ అనేక సందర్భాల్లో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి పార్టీలో పాల్గొనడం, అదేవిధంగా కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇటు వైసీపీకి ఏదన్నా అనుకూలంగా సానుకూలంగా ప్రవర్తిస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీని బదిలీ చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లా ఎస్పీతో కూడా ఒక్కసారిగా బదిలీ వేటపడడంతో ఇటు వారి కింద ఉన్నటువంటి అనుచరులు, వారి పోలీసు బృందం అంతా కూడా ఒక ఉత్కంఠత అయితే కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళ మామ గురవారెడ్డి ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ప్రధానంగా కీలకంగా వ్యవహరించడం, అదేవిధంగా వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వారి మామ వారి వద్ద ఉన్నటువంటి బంధుత్వం వల్ల వైసీపీకి సానుకూలంగా ఉండటం వల్లే ఈ యొక్క ఏదైనా వారికి సహకరిస్తారన్న ఉద్దేశంతో ఈ బదిలీ వేటు పడినట్టు కూడా తెలుస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేందర్.